కొడుక్కి టికెట్ ఇవ్వను. బాలినేనికి జగన్ స్పష్టీకరణ. సీఎంఓకి పిలిపించి మంతనాలు. ఒంగోలు గెద్దరులో ఎక్కడ పోటీ చేస్తామని ప్రశ్న. ఇళ్ల స్థలాలు ఇస్తేనే బరిలోకి దిగుతానన్న మాజీ మంత్రి. ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుని చెప్తానన్న ముఖ్యమంత్రి. మాగుంటకి చెక్ పెట్టినట్టే టీడీపీ వైపు ఒంగోలు ఎంపీ చూపులు. ఎప్పటి నుంచినో టీడీపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడు కాబట్టినే ఆయన సంగతి వదిలేసి ఆయన తెలుగుదేశంతో సంప్రదింపులు జరుపుకుంటూ అందుకనే ఒంగోలుకి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు మాగుంట కోసమనే. అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసాకనే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారన్నటువంటి విషయం బాలినేనికి తెలుసు. కాకపోతే బాలినేని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున మాగుంటకి సంబంధించి మొన్నటిదాకా ఇదే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ బ్యానర్ల కథనాలు రాసుకొచ్చింది. ఇప్పుడు మాగుంట అర్జెంటుగా మంచోడైపోతాడు. అది కామన్ థింగ్ అనమాట. ఇప్పుడు దోపిడీకి ద్వారం అంటూ ఉమ్మడి తూర్పులో ఆయన 20% ఎమ్మెల్యే, ముఖ్యనేత అడ్డగోలు అండతో విచ్చలవిడిగా అవినీతి, అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాలు, 450 కోట్ల మేత, 4 ఏళ్లుగా 500 ఎకరాల కొండలు, 10 నియోజకవర్గాలకి ఈయనే గ్రావెల్ సరఫరాదారు, రేషన్ బియ్యం పైన 250 కోట్లు పైన ఆర్జన అంటూ దోపిడీకి ద్వారం అంటే మేబీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయి ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్ట్రాంగ్గా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ రాస్తున్నటువంటి వార్తల్లో భాగంగా ఇది. ఇలాంటి వార్తల వలన మంచిదే, పబ్లిక్కి సమాచారం అందుతుంది. అందులో నిజమేంటో పబ్లిక్ కూడా తెలుస్తారు. తప్పైతే ఖచ్చితంగా వాళ్ళ మీద కాన్సెప్ట్ అయితే ముందుకెళ్తుంది. లేకపోతే న్యాయం కోసం నిరాహార దీక్ష అంటూ నేటి నుంచి విశాఖ జైల్లో కోడికత్తి శ్రీను దీక్ష, విజయవాడలో ప్రజా సంఘాలతో కలిసి తల్లి కూడా న్యాయం జరిగే వరకు పోరాటం. కుటుంబ సభ్యులు కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ 5 ఏళ్ల నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. దీంతో శ్రీనికి బెయిల్ కూడా రావడం లేదు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తున్న శ్రీనివాస్ తల్లి మరియమ్మ న్యాయం కోసం గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ బుధవారం శ్రీను తల్లి మరియమ్మ సోదరుడు సుబ్బరాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్ తమకు ఫోన్ చేసి గురువారం నుంచి దీక్ష కూర్చుంటున్నానని చెప్పాడని, తన కుమారుడికి న్యాయం జరిగేంత వరకు దళిత మైనార్టీ ప్రజా సంఘాల మద్దతుతో తాము కూడా విజయవాడలో గురువారం నుంచి నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. ఈ కేసులో సీఎం జగన్ న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి బాధితుడు శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యేందుకు సహకరించాలని వేడుకున్నారు. జైల్లో ఉన్న శ్రీనికి ఏదైనా హాని జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు అన్నట్టు వార్త.